అసలు ఏం జరుగుతుంది? మీ మీద కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? నిజాలు మాట్లాడాం కాబట్టి కోపం వచ్చి కేసు పెట్టారు. ఇక్కడికి పిలిపించారు. విచారణ పేరుతో కాసేపు మమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. వాటికి తగ్గట్టుగా మేము సమాధానాలు కూడా చెప్పడం జరిగింది. సో తదుపరి చూద్దాం ఏం జరుగుతుందో. అంటే మీరు ఏం ప్రశ్నించారని మీ మీద కేసు పెట్టాల్సిన అవసరం? మనం అడిగాం కదా, అంటే ఈ బస్ ప్రమాదానికి పరోక్షంగా కారణం మద్యం కాదా, మీరు నడుపుతున్న బెల్ట్ షాపులు కాదా, ఆ టైం వరకు కూడా బెల్ట్ షాప్లు అవైలబుల్గా ఉండడం వల్లే కదా మేబీ అతను అది కన్జ్యూమ్ చేయడం ఆ లిక్కర్ అనేది తర్వాత తద్వారా యాక్సిడెంట్ జరగడానికి ఒక పరోక్ష కారణం చూస్తే ఇదంతా మాఫియాకి మద్య మాఫియాకి రిలేట్ అయ్యి లేదా అని కొంచెం మనం చేసాం కాబట్టి వాళ్ళకి కోపం వచ్చినట్టుంది. కాశీబుగ్గ ఘటన ఎట్లా చూడాలని? కాశీబుగ్గన ఘటన అయితే అంటే ఎంత విషాదకర ఘటన అది. ముందుగా చనిపోయిన వాళ్ళ అందరి ఆత్మలకి కూడా శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబాలకి కష్టాలని ఎదుర్కొనే ధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అండ్ గవర్నమెంట్ చూస్తే డబ్బులు ఇచ్చేశారు చనిపోయిన వాళ్ళకింత, గాయపడ్డ వాళ్ళకింత అని చెప్పి ఏదో సెక్టర్స్గా విభజించి డబ్బులు ఏదో అనౌన్స్ చేసి పనిచేస్తున్నారు. ఒక మాట కూడా చెప్తున్నారు, అది ప్రైవేట్ గుడి, గవర్నమెంట్కి ఏం సంబంధం అని కూడా మాట్లాడుతున్నారు. అంటే ఈ రోజున గుడి విషయంలో ప్రైవేట్ గుడి గవర్నమెంట్కి ఏం సంబంధం? మరి రేపు మెడికల్ కాలేజీల విషయంలో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్కి ఏం సంబంధం అనరా? గవర్నమెంట్ కాలేజ్ ఒకటే కాదు కదా, గవర్నమెంట్ ఆసుపత్రి కూడా ఉంటుంది, దాంట్లో ఉండేటువంటి వైద్య చికిత్సలు కూడా ఉంటాయి. ఈ రోజున చూస్తే నార్మల్ చికిత్స సిటీ స్కాన్లకు కూడా 10 ఏళ్ల పాటు ప్రైవేట్ టెండర్లను పిలుస్తున్నారు కదా, వాటిని కూడా ప్రైవేట్ పరం చేద్దాం అనుకుంటున్నారు కదా ఈ కుటుంబ ప్రభుత్వం. మరి ఇన్ని గుడికే ప్రైవేట్ అయింది, గవర్నమెంట్కి ఏం సంబంధం అని అడిగారు, మీరే అడిగారు. మరి రేపు మెడికల్ కాలేజీలకు కూడా అది వర్తిస్తుంది కదా అన్న విషయం ఈ రోజున ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ పీపీపీ మోడల్కి వ్యతిరేకంగా గవర్నమెంట్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విస్తృతంగా ప్రతి నియోజకవర్గాల్లో ప్రతి జిల్లాలో కూడా నాయకులందరూ చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ నాయకులు. అందులో భాగంగా ఈరోజు నేను కూడా కర్నూలులో మన ఎస్వి మోహన్ రెడ్డి గారితో పాటు ఈరోజు కొన్ని సంతకాలు కూడా సేకరించడం జరిగింది. చాలా సంతోషంగా కూడా ఉంది.